హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీకు టైం లేదనుకోండి, ఒక్కసారి ఈ విధంగా ఆలుతో గారెల్ని ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. వీడియోని స్టార్ట్ చేయడానికన్నా ముందు సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక 4 బంగాళదుంపలను తీసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. మీరు గారెల క్వాంటిటీని బట్టి బంగాళదుంపని అడ్జస్ట్ చేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ బంగాళదుంపలు తీసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ బంగాళదుంపలు తీసుకోండి. ఈ విధంగా బంగాళదుంపని హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లో మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపలను చక్కగా గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. మీకు కావాలంటే మ్యాషర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చండి. ఇలా మనం ఉడికించుకున్న బంగాళదుంపలు మొత్తాన్ని కూడా ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. ఇలా మొత్తం బంగాళదుంపలను తురుముకున్న తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 1 కప్ వరకు వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకోవాలి. చిన్నగా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారాన్ని వేస్తున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 1 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో ఇంకా ఎక్స్ట్రా మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. బంగాళదుంపలో వచ్చే వాటరే ఈ పిండిని కలపడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ పిండి లూజ్ అయింది అనుకోండి, ఇంకొక 2-3 స్పూన్లు ఎక్స్ట్రా బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనుకోండి బ్యాటర్ అనేది, 1 or 2 టేబుల్ స్పూన్ వాటర్ని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. పిండి అనేది మనకి ఎక్కడా కూడా లూజ్ అవ్వకూడదు. లూజ్గా అయినట్లయితే మనం చేసే ఈ గారెలు అనేవి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు మొత్తం మనం కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలాగా అయితే రావాలన్నమాట. అప్పుడే మనం చేసే ఈ గారెలు అనేవి పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని పెద్ద సైజులో ఉండే రౌండ్ బాల్ లాగా తీసుకొని గారెల్లాగా ప్రిపేర్ చేసేసుకోవడమే. వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో ఉండే రౌండ్ బాల్ లాగా తీసుకోవాలి. ముందు చేతితో ఈ విధంగా రౌండ్గా చేసిన తర్వాత అప్పుడు అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేశారంటే చక్కగా మనకి గారెలని ప్రిపేర్ అయిపోతాయి. మధ్యలో హోల్ చేసి చక్కగా సైడ్స్ను కూడా ఈ విధంగా ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా ఇలా క్లోజ్ చేసుకుంటూ చేసుకున్నట్లయితే చక్కగా మనకి గారెలని ప్రిపేర్ అయిపోతాయి. ఎంత పర్ఫెక్ట్గా గారెలు అనేది ప్రిపేర్ అయిపోయాయో ఇప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న గారెని ఒక ప్లేట్లోకి పెట్టుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. సో సేమ్ ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా గారెల్లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న 4 బంగాళదుంపలకి నాకు 10 గారెల వరకు అయితే వచ్చినాయండి, ఈ మాత్రం సైజులో. దీన్ని బట్టి మీరు బంగాళదుంపల్ని పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అన్నిటినీ కూడా గారెలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లేట్లో విడివిడిగా పెట్టుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి దగ్గరగా పెట్టినట్లయితే అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం విడివిడిగా పెట్టుకోవాలి. నేను ముందుగానే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనిచ్చాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటిగా ఇందులోకి డ్రాప్ చేసుకోవాలి. గారెలు కళాయిలో ఒక 3-4 మాత్రమే వేసుకోవాలండి. అంతకుమించి ఎక్కువ వేసుకున్నట్లయితే ఒకదానికి ఒకటి అతుక్కుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా గారెలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా చక్కగా వేయించుకోవాలి. మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్లయితే తొందరగా ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుందండి. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ గారెలను అయితే వేయించుకోవాలి. ఈ విధంగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో మిగిలిన గారెలను కూడా 1 by 1 హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేడివేడిగా ప్రిపేర్ అయిపోయిన గారెల్ని టమాటో చట్నీతో కానీ లేకపోతే పల్లి చట్నీతో కానీ సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ చికెన్ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. సో సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.